హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జెడిబి వ్యూస్. ఈరోజు ఓంకారం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 1 ఆగస్ట్ 2025. ఈరోజు విశ్వ వసునామ సంవత్సరం దక్షిణాయన శ్రావణ మాస శుక్లపక్షం. ఈరోజు అష్టమి వచ్చింది, శుక్రవారం, విశేషమైన రోజు. అలాగే స్వాతి నక్షత్రం, పైగా ఈరోజు దగ్ధయోగం ఉంది. అంటే ఈరోజు ముహూర్తాలు ఏవి ఉండవు. అయినా శ్రావణ మాసం శుక్రవారం కదా, చాలామంది వైభవలక్ష్మి వ్రతాలు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అయితే శుక్రవారం రాహు నక్షత్రంలో కలిసి వచ్చింది. రాహు ఎవరు? రాహు రాక్షసుడు కదా. శుక్రుడెవరు? దైత్యులకంతా గురువు. ఈ ఒక్క దైత్య గురువు శుక్రాచార్యులు అయినప్పుడు రాహు కూడా గురువు శుక్రుడే కదా. అందుకే జన్మజాతకంలో లాభస్థానంలో రాహు కూడా కలిసి శుక్రుడు ఉంటే, ధనస్థానంలో లాభస్థానంలో ఉంటే అక్కడ నష్టాలు అనేవి వస్తూ ఉంటాయి. ఎందుకు అంటే రాహు లక్షణాల వల్ల, అంటే అహంకారంతో అలాగే రాక్షస గుణాలతో కొన్ని విద్యలు, అంటే వ్యసనాలకు బానిస అయిపోవడము, ఖర్చులు, హై లైఫ్ కోసం డబ్బులు ఖర్చు చేయడం, ఇటువంటి వాటి కోసం డబ్బు వ్యర్థం చేస్తూ ఉంటారు. ఇలా చేస్తే ఈ రాహు శుక్రుడు సంధి అనేది జాతకంలో ఉంటుంది అని అర్థం. కాబట్టి అయితే మన పిల్లల్లో కూడా జాతకంలో అలాంటివన్నీ ఉంటాయి. వాళ్ళు చిన్న వయసులోనే దొంగతనాలు చేయడం, చిన్న వయసులోనే కులద్రోహం చేయడం, మోసం చేయడం, లేదా ఆభరణాలు దొంగిలించడం, ఇంట్లో ఇలాంటివన్నీ కూడా ఈ గ్రహాల సంధి అనే దుస్థానంలో ఉండడం వల్ల ఇటువంటి క్రియలు అనేది చేస్తూ ఉంటారంటే ఆకర్షితులు అవుతూ ఉంటారని అర్థం. సో ఇది తెలియచేశారు గురువుగారు. అయితే ఈరోజు మంత్రబలం వచ్చేసి ఓం మహాలక్ష్మియై నమః అనే నామాన్ని ఈరోజు జపించాలి. ఓం మహాలక్ష్మియై నమః, ఓం మహాలక్ష్మియై నమః, ఓం మహాలక్ష్మియై నమః అనే మంత్రాన్ని అందరూ చక్కగా జపించండి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందండి. 108 సార్లు జపిస్తే మంత్రం యొక్క ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. ఈరోజు స్వాతి నక్షత్రం నిత్య నక్షత్రంగా తీసుకొని ఈరోజు తారాబలం ఏమిటి అంటే అశ్విని మక మూల నక్షత్రం వారికి సాధక తార అండి, శుభకరమైన రోజు. భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి ప్రత్యేక తార అంత మంచిది కాదు. కృత్తిక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి క్షేమతార అండి, మంచిది, చాలా మంచిది, ఉపయోగించుకోండి. రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి విపత్తార అంత శుభం కాదు. మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి సంపద తార అండి, అత్యంత శుభకరమైన రోజు, చక్కగా ఉపయోగించుకోండి. ఆరిద్ర స్వాతి శతభిష నక్షత్ర వారికి జన్మతార, ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. పునర్వసు విశాఖ పూర్వ భాద్రపద నక్షత్రం వారికి పరమమిత్ర తార అండి, శుభకరమైన రోజు, ఉపయోగించుకోండి. పుష్య అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి మిత్రతార, శుభకరమైన రోజు. ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి నైదవ తార అండి, అంత శుభం కాదు, జాగ్రత్తగా ఉండండి. ఇదండి ఇవాటి తారాబలం. అయితే గురువుగారు ఒక విషయాన్ని తెలియచేశారు. ఏమిటి అంటే ఎప్పుడైనా భగవంతునికి నైవేద్యం వండుతూ ఉంటే, అంటే వంట చేస్తూ ఉన్నప్పుడు నైవేద్యం కోసం వండుతూ ఉంటే అందులో ఏదైనా పడితే, లేదా ఆ నైవేద్యం వండిన దాన్ని దేవుడికి నైవేద్యం చేసేటప్పుడు దాంట్లో ఏదైనా అనుకోకుండా ఏదైనా కల్మషం కలిస్తే, లేదా దాంట్లోకి ఏదైనా పడిపోతే, లేదా దేవుడికి నైవేద్యం చేసేటప్పుడు ఆ నైవేద్యం పాత్ర జారి కింద పడితే, లేదా కలలో ఇలా నైవేద్యాలు పడిపోయినట్టు, పాడైపోయినట్టు, ఏవైనా పురుగులు ఏవైనా ఇలాంటివి కనబడితే దీని అంతరార్థం ఏమిటి అంటే ఖచ్చితంగా అది అశుభ సూచకం అనేసి గురువుగారు తెలియజేశారు. అంటే తొందరలోనే మన కులానికి సంబంధించిన వారు కానీ, వంశానికి సంబంధించిన వారు కానీ, వంశవృక్షానికి సంబంధించిన వారు కానీ, లేదా మన ఇంట్లో మగపిల్లలకి, పెద్దవాళ్ళకి ఏదైనా ఆపదలు వచ్చే సూచనలు సూచిస్తాయి అనేసి గురువుగారు తెలియజేశారు. అంతేకాకుండా గృహప్రవేశం సమయాల్లో పాలు పొంగిస్తూ ఉంటారు కదా, ఆ పాలు గనక విరిగిపోతే ఆ ఇంట్లోకి అడుగు పెట్టిన తర్వాత ఆ ఇంట్లో పెద్దవాళ్ళకి ఏదైనా సమస్యలు వస్తాయి అనేసి అర్థం అనేసి గురుజీ గారు తెలియజేశారు. అప్పుడు దాన్ని పక్కన పెట్టి మళ్ళీ వెంటనే పుండరీకాక్ష అని తలస్నానం చేసి తడి బట్టలతోటే మళ్ళీ ప్రసాదాన్ని వండి భగవంతునికి నైవేద్యం చేసి ఆ రోజంతా ఉపవాసం చేసి, అంటే ఆ రోజంతా ఆహారం త్యజించి భగవంతుని నామస్మరణ చేస్తూ ఆ ఒక రోజును అలా భగవంతునికి సమర్పణగా చేస్తూ ఉంటే శుభసూచకంగా, అంటే అశుభ సూచకం కూడా శుభసూచకంగా మారిపోతుందట. సో చాలా చక్కటి పరిష్కారం అండి ఇది, అందరూ చక్కగా విని పాటించండి. అలాగే ఈరోజు వాస్తు పరిష్కారం ఏమిటి అంటే చాలామంది ఇల్లు కడుతూ ఉంటారు కదా, 6 నెలలు ఇలా సంవత్సరం లేదా 1, 2, 3 సంవత్సరాలు గడిచిపోతూ ఉంటుంది. అయితే
ఇలా కడుతూ ఉంటే పర్వాలేదు. కానీ ఇలా కట్టి మధ్యలోనే 6 నెలలు కానీ, సంవత్సరం కానీ, 2 సంవత్సరాలు ఇలా ఆపేస్తూ ఉంటారు కదా. ఇలా ఆపేసిన ఇంటిని మళ్ళీ పూర్తి చేసి ఆ ఇంట్లోకి వెళితే వెంటనే సమస్యలు అనేవి ఖచ్చితంగా తలెత్తుతాయి అనేసి గురూజీ గారు తెలియచేశారు. అందుకే రోజు ఒకరోజైనా 10 రోజులకు ఒకసారైనా ఎవరైనా ఒకరు వెళ్ళి నీళ్లు పోయడమో లేదా అక్కడ ఏదైనా తవ్వడమో ఇలా ఏదో ఒక వృత్తి పని చేస్తూ ఉండాలంట. ఇలా చేస్తే అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు అనేసి గురూజీ గారు తెలియజేశారు. అయితే ఇల్లు కట్టేటప్పుడు అంటే మోల్డ్ పొజిషన్కి వచ్చినప్పుడు మోల్డ్ చేసేసాము, ఇంకా అన్ని పనులు అయిపోయాయి, ప్లాస్టింగ్ చేద్దాం అనుకుంటే ఏదో ఒక అంటే పెండింగ్లో పడుతూ ఉంటుంది. అంటే శత్రువులు రావాలనో లేదా ఇంట్లో అనారోగ్యం రావడం వల్లనో లేదా కోర్టు స్టే ఆర్డర్ వల్లనో ఇలా ఆపేస్తూ 2-3 సంవత్సరాల తర్వాత మళ్ళీ చేసుకొని మళ్ళీ ఇంట్లోకి వస్తారు. ఇలా చేస్తే మీకు సమస్యనే అవుతుంది అది అనేసి గురూజీ గారు తెలియజేశారు. అంటే ప్రకృతి ఇచ్చేది మనకి ఒక సూచకంగా మనకి తెలుస్తుంది అనేసి, దాని నుంచి ఒక సూచన అనేది మనకు ఇస్తుంది అనేసి గురూజీ గారు తెలియజేశారు. అంటే కంపల్సరీ సమస్యలు అనేవి వస్తాయి. అందుకే దయచేసి అలాంటివి ఏవైనా ఇల్లులు ఆపేసినవి ఉంటే అమ్మేయడము చాలా మంచిది అనేసి గురూజీ గారు తెలియజేశారు. లేదా కంటిన్యూస్గా పనులు అనేవి చేస్తూనే ఉండాలి. ఏదో ఒక పని కంటిన్యూస్గా చేపిస్తూ ఉండాలి. చేసి కంప్లీట్ అయిన తర్వాత ఇంట్లోకి రావాలి. ఇలా అయితే దోషం ఏమీ ఉండదు అనేసి చెప్పారు. అంతేకాని గ్యాప్ ఇచ్చి ఇంట్లోకి వస్తే ఆ ఇంట్లో సమస్యలు వస్తాయి అనేసి గురూజీ గారు తెలియజేశారు. మీరు ఎంత వాస్తుగా కట్టుకున్నా కూడా వేరే వాళ్ళకేం కాదు, వారికి మాత్రమే సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. సో ఆ ఇంటిని వేరే వాళ్ళ పేరుతో అయినా మార్చాలి, లేదా ఆ ఇంటిని సేల్ అన్న చేయాలి, లేదా ఆ ఇంట్లో శ్రీవాస్తు యంత్రాన్ని పెట్టుకుంటే ఇలాంటివి ఏవైనా ఉంటే సూచనలు సూచక ఇలాంటివి ఏవైనా ఉంటే అవన్నీ శుభమే జరుగుతుంది అనేసి గురూజీ గారు తెలియజేశారు. ఇక రేపు ఉదయం పూజ వచ్చేసి రేపు శనివారం, పైగా విశాఖ నక్షత్రం, రేపు సూర్యోదయం అవుతుంది. అయితే గుర్తుంచుకోండి, రేపు కూడా దగ్ధయోగం ఉంది. రేపు ఉదయాన్నే నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని మనము వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని రావాలట. లేదా ఇంట్లోనే స్త్రీలు అందరూ కూడా చక్కగా కలశాన్ని ఇవాళ శుక్రవారం రోజు అందరూ పూజ చేసుకుని ఉంటారు కదా, మరుసటి రోజు అంటే శనివారం ఇవాళ తీస్తారు కాబట్టి కలశాన్ని ఆ పాలను చెట్టుకు పోసి శంకుని మంచిగా దాచిపెట్టుకొని ఇలా ప్రతి శుక్రవారం చేయాలి. అయితే ఇలాగే రేపు ఉదయం తులసి దేవతకు కూడా చక్కగా ప్రత్యేకంగా విశేషంగా పూజించి తులసి అష్టకాన్ని, తులసి స్తోత్రాన్ని, అలాగే తులసి దేవతకి 9 ప్రదక్షిణలు చేసుకొని అలాగే తులసి దళాలతోటి ఇంట్లోనే విష్ణుమూర్తిని చక్కగా అలంకరించి ఇలా చక్కగా పూజించుకుంటే దైవానుగ్రహంతో పాటుగా కులదేవతల యొక్క అనుగ్రహం కూడా ప్రాప్తిస్తుందట. సో చాలా చక్కటి పూజ అండి, అందరూ ఆచరించండి. అయితే శుక్రవారం ఈరోజు యోగక్షేమం వచ్చేసి ఈరోజు శుక్రవారం రాహు నక్షత్రం కాబట్టి ఈరోజు మినప్పిండితో 2 ప్రమిదలు చేసి దుర్గాదేవి ముందు నెయ్యి పోసి 2 దీపాలను వెలిగించండి. అలాగే చేతితో 2 మినుములు పట్టుకొని మన ఇంట్లో ఎవరికైతే కోపం, ద్వేషం ఇలాంటివి ఎక్కువగా ఉంటాయో వారి పేరు చెప్పి అందులో వేసేయండి. వారి కోపం కాస్త తగ్గుతుంది. ఇదండి వాటి యోగక్షేమం. వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.